విజయబేరి సభ సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల్లో భయం మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అరాచక పాలనకు 99 రోజులు మాత్రమే ఉందని, ఆ తర్వాత సోనియా రాజ్యం రాబోతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్ళంతా ఒకటే అని మరోసారి రుజువైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్ళకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్ళకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 5వ గ్యారంటీ యువ కిరణ్, యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు, చదువుల కోసము, ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వికాసం పేరు మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు, చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో, చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో